రైతు భరోసాను చంద్రబాబు ప్రభుత్వం ఒక ఏడాది ఇవ్వకుండా ఎగ్గొట్టిందని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. ఒక్క ఉమ్మడి గోదావరి జిల్లాలోనే 80,000 మందికి పైగా రైతులకు రైతు భరోసా ఇవ్వలేదని ఆయన అన్నారు. రైతు భరోసా విషయంలో అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారని ఆయన అన్నారు. అన్నదాత సుఖీభవ పథకం రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 8 లక్షల మంది వరకు అందలేదని బొత్స చెప్పారు. రైతుల కోసం ఈ విత్తనాలు ప్రభుత్వం వచ్చి నిన్నటి మొన్నటి వరకు కూడా ఏదైతే మనం రైతు భరోసా ఇచ్చేవాళ్ళమో ఓ సంవత్సరం పాటు ఎక్కడమే కాకుండా ఇప్పుడు సంవత్సరం తర్వాత ఇస్తున్న కేంద్ర సహాయంతో ఇస్తున్న 20,000 రూపాయలు కూడా అప్పుడు రైతు భరోసా ఇచ్చిన ఎవరైతే అర్హులైన వారికి ఇచ్చారో వాళ్ళందరూ కూడా ఇచ్చే పరిస్థితి కూడా రాష్ట్రంలో లేదు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా చూసుకుంటే ఇంతకుముందు వచ్చిన రైతు భరోసా సంఖ్య కంటే ఇప్పుడు సుమారు 70-80 వేల మందికి ఇంకా రాలే. ఇది వాస్తవం, లెక్కలు వాళ్ళే చూసుకోమనండి. మేము ఫ్యాబ్రికేట్ కాదు, ఎవరి మీద నిందమ బుద్ధి చెప్తున్న మాటలు కాదు. మరి ఎప్పుడు లోపల ఇస్తారు? ఈవెన్ సాంకేతిక కారణాలు, సాంకేతికమైన అంశాలు ఉంటే ఆ అంశాలు ఆ లోపాలని మరి అధికారులే కదా, ప్రభుత్వంలో అధికారులే కదా దాన్ని సాధించవలసింది. లే అయిపోయింది, ఇది అట్టాసంగా అన్నాము చేశాము అని చెప్పింది. అలా ఒక్క జిల్లాలోనే ఉంటే ఇంకా మేము మిగతా చిన్న జిల్లాలో చూసుకుంటే ఇంకా 35-40 మొత్తం రాష్ట్రం మొత్తం మీద సుమారు 7-8 లక్షల మందికి ఇంకా ఈ అన్నదాత సుఖీ స్కీమ్ అర్హులైన వారికి అందరి పరిస్థితి వాళ్ళకి ఉంది. ఓ సంవత్సరం పాటు గాలికి వదిలేశారు. విద్యార్థికి ఇచ్చిన కూటమి ప్రభుత్వం కొత్త వితంతు పెన్షన్లు ఎన్ని ఇచ్చిందో చెప్పాలని వైసీపీ నేత బొత్స డిమాండ్ చేశారు. 7 వారాలుగా ఉపాధి హామీ కూలీలకు డబ్బులు ఎందుకు ఇవ్వలేదని ఆయన ప్రశ్నించారు. 100 రోజుల్లో రోడ్లేస్తామని డిప్యూటీ సీఎం చెప్పారన్న విషయాన్ని బొత్స గుర్తు చేశారు. ఎన్ని రోడ్లు వేశారో చెప్పాలని ఆయన నిలదీశారు. ఈ 14 కాలంలో ఉన్న విడో పెన్షన్లు ఎవరికైనా కొత్త వాళ్ళకి ఒక్కరికి ఇచ్చారో చెప్పండి. లే పేదవాడి తాలూకా కేంద్రం ఇచ్చే కూలీ మహాత్మా గాంధీ పనికి ఆహార పథకం సుమారు ఎప్పుడు కూడా దేశ చరిత్రలో రాష్ట్ర చరిత్రలో లేదు. గత టర్మ్లో అయితే ఒక 2 నెలల కింద అయితే సుమారు 100 రోజులు, ఇది 8 వారాలు. ఇప్పటికి 7 వారాలు అయింది. వాళ్ళకి వచ్చి కూలి ఇవ్వక ఎలా బతుకుతాడు పేదవాడు? వాడు రోజువారీ కూలి ఇవ్వకపోతే పని చేయించుకొని ఎప్పుడైనా ప్రభుత్వాల్లో ఆలస్యమైందంటే ఒక 5 రోజులు అయింది, వారం అయింది. కుంభ మునిగిపోతే 10 రోజులు అవుతే అది ఎక్కువ. అలాంటిది ఇప్పుడు 100 రోజులు అయిపోతుంది. దగ్గర 7 వారాలు అయింది. కష్టాలు అయితే 100 రోజులు అయింది, ఇప్పుడు 7 వారాలు అయింది. ఇంకా ఎప్పుడు ఇస్తారో తెలియదు. ప్రభుత్వం ఎంతో అట్టాసంగా చెప్పారు. రోడ్లకు వచ్చి గొంతులు పడిపోయి మా ప్రభుత్వం వస్తుంది, ఇప్పుడు వెంటనే 100 రోజుల్లో గొంతులన్నీ కప్పేస్తాం, గతకలు లేకుండా చేసేస్తాం, అద్దాల్లో చేసేస్తామని చెప్పి విని గంభీరంగా వాగ్దానాలు చేశారు, పత్రికల్లో ప్రకటన చేశారు, ఉపన్యాసాలు ఇచ్చారు. పదండి ఏ రోడ్డుకి వెళ్దాం, పదండి ఏ రోడ్డు గతకలు లేకుండా చేశారు. కనీసం 20% రోడ్లనైనా పూర్తి చేశారా మీరు?
చేసిన వాడికి వచ్చి కనీసం ₹1 బిల్లు అని ఇచ్చారా? ఉప ముఖ్యమంత్రి గారు చెప్పారు గ్రామాల్లో వచ్చి